మిత్రులందరికీ నమస్కారం. బ్రేకింగ్ న్యూస్ అందుతుంది. టీచర్ పోస్టుల సంఖ్యను పెంచాలన్న డిఎస్సి అభ్యర్థుల ఆందోళనపై చర్చ అంటూ ఎన్టీవీలో 12:51 కంటే సుమారుగా 1 గంట టైంలో మనకి స్క్రోలింగ్లు అయితే పడ్డాయి. ఇటువంటి వార్తలు మనం చాలాసార్లు విన్నాం. దీనికి సంబంధించి వీళ్ళు అఫీషియల్గా ప్రెస్ మీట్ పెట్టి అనౌన్స్ చేసిన తర్వాత ఏదైనా అప్డేట్ వస్తే మీకు తప్పకుండా అప్పుడు వెల్లడించడం జరుగుతుంది. ఇప్పటికైతే స్క్రోలింగ్లో ఏం పోతున్నాయనే విషయానికి వచ్చినట్లయితే 6100 పోస్టులకు సంబంధించి కేబినెట్ ఆమోదించిందని విద్యాశాఖ ఉన్నతాధికారులు, వీళ్లతో పాటుగా సజ్జల రామకృష్ణారెడ్డి, సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన హామీ మెగా డిఎస్సి ద్వారా టీచర్ పోస్టుల భర్తీ 23,000కు పైగా టీచర్ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. అయితే ఈ సజ్జల ఇచ్చిన సలహాలతో డిఎస్సి అభ్యర్థులకి ఘోర అన్యాయం జరిగిందని చెప్పుకోవాలి. హాజరైన సజ్జల, విద్యాశాఖ ఉన్నతాధికారులు అంటూ కూడా దీనికి సంబంధించి మీరు ఇక్కడ స్క్రోలింగ్లో చెక్ చేయొచ్చు. టీచర్ పోస్టుల కుదింపుకు సంబంధించి కానివ్వండి, ప్రభుత్వ స్కూల్స్లో నాడు నేడు రంగులేసుకోవడానికి మాత్రమే పరిమితం అయిపోవడానికి కానివ్వండి, ఉన్న పలానా జగన్మోహన్ రెడ్డి గారు హామీ ప్రకారం వేలల్లో టీచర్ పోస్టుల భర్తీ జరగకుండా ఉండటానికి మెయిన్గా కారకుడు ఎవరయ్యా అంటే సజ్జల రామకృష్ణారెడ్డి అని డిఎడ్, బిఎడ్ ఎవరైతే టీచర్ ట్రైనింగ్ కోర్సులు చేశారో ప్రతి ఒక్కరు అంటున్న పరిస్థితి. ఎందుకంటే ఆయన ఒక ఇంటర్వ్యూలో క్లారిటీగా మెన్షన్ చేశాడు. అసలు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ఎందుకు అంటావు? అతని వల్ల రాష్ట్రానికి ఏంటి ఉపయోగం? నిన్ను అడుగుతున్నా, నువ్వు చెప్పు. సిగ్గుండాలా? డిఎస్సి ఎందుకని మాట్లాడుతున్నావా? ఇంకా సిగ్గు లేకుండా సిగ్గులేని మాటలన్నీ. ఇక మీ దరిద్రపూట పరిపాలన మా అంటే 2 నెలల 15 రోజులు ఉంది. ఇక సిగ్గు లేకుండా ఇంటర్వ్యూలకు ఇచ్చుకుంటూ ఇక డిఎస్సి ఎందుకు, మనలో మనం నువ్వు చెప్పు సమాధానం అంటే. అసలు ముఖ్యమంత్రిగా ఆయన ఎందుకు? ఆయన కింద సలహాదారుడు పనికిమాలుడు నువ్వెందుకు? ఈ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించడానికి. కాకపోతే పనికిమాలి ఎదవలందరూ రాష్ట్రంలో చేరి రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారు కదరా. భూమి బతుకులు చాడా. నోటిఫికేషన్ ప్రకటన, విధి విధానాల ఖరారుపై చర్చ అంటూ కూడా స్క్రోలింగ్లు అయితే పడ్డాయి. చూద్దాం దీనికి సంబంధించి వీళ్ళు అఫీషియల్గా ఏదైనా ప్రెస్ మీట్ పెట్టి అనౌన్స్ చేస్తే అప్డేట్ వస్తే మీకు తప్పకుండా తెలియచేయడం జరుగుతుంది. పోస్టుల సంఖ్యను పెంచి మెగా డిఎస్సి ద్వారా టీచర్ పోస్టుల భర్తీ చేయకపోతే మాత్రం డిఎస్సి అభ్యర్థులు ఊరుకుండే పరిస్థితి ఉండదు. అమరావతి డిఎస్సి నోటిఫికేషన్ ఆందోళనపై మంత్రి బొత్స సమీక్ష అంటూ కూడా మనకి ఇన్ఫర్మేషన్లో ఉంది. చూద్దాం దీనికి సంబంధించి ఎటువంటి అప్డేట్ వస్తుందనేది. గతంలో డిఎస్సి అభ్యర్థులు ప్రభుత్వాలను ఏ విధంగా గద్దెదించారో అదే తరహాలో ప్రస్తుత ప్రభుత్వ చర్యలు ఉన్నాయి. న్యాయం జరగకపోతే మాత్రం అభ్యర్థుల ఆగ్రహానికి బలి కావాల్సి ఉంటుంది. ఇది గాయ్స్ ఇప్పటి వరకు ఉన్న సమాచారం.